జననాయగన్ సినిమాకు చిక్కులు తప్పటం లేదు. సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మళ్లీ సింగిల్ బెంచ్కే వెళ్లాలని సూచించింది. యూబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలని గతంలో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేసింది సెన్సార్ బోర్డు. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్ మళ్లీ అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని తీర్పిచ్చింది. దీంతో జననాయగన్ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జననాయగన్ సినిమాకు చిక్కులు తప్పటం లేదు. సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. మళ్లీ సింగిల్ బెంచ్కే వెళ్లాలని సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు. ఎస్ భోగి, తమిళ నటుడు విజయ్ నటించినటువంటి జననాయగన్ సినిమాకు ఇప్పట్లో విడుదల ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూస్తుంటే, అంటే గతంలో ఎప్పుడైతే హైకోర్టుకు సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ దగ్గర విచారణ జరుగుతుంది, సో ఆ విచారణ జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును కూడా ప్రస్తుతం స్టే విధిస్తూ మళ్ళీ అదే కోర్టుకు వెళ్ళాలని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. సో దీంట్లో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే, విజయ్ నటించినటువంటి ఈ జననాయగన్ సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఫిలిం సంబంధించినటువంటి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ విషయంలోనే వివాదం. గతంలో ఈ సర్టిఫికేషన్ కోసం వాళ్ళని అప్రోచ్ అయినప్పటికీ కూడా ఆ సర్టిఫికేట్ క్లియరెన్స్ కాలేదు. పైగా దీంట్లో కొన్ని కటింగ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దాని విషయంలో వెంటనే హైకోర్టును ఆశ్రయించారు ఫిలిం మేకర్స్. సో ఆ తర్వాత సింగిల్ బెంచ్ మాత్రం వెంటనే వీళ్లకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వండి అని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ వాదనలు వినకుండానే విజయ్కు అనుకూలంగా ఈ తీర్పు ఇచ్చారంటూ కూడా వెంటనే సెన్సార్ బోర్డు సైతం డివిజన్ బెంచ్ను అప్రోచ్ అయింది. సో డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని ఈరోజు విచారణ జరిపింది. వాస్తవానికి విజయ్ నటించినటువంటి ఈ జననాయగన్ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు, కానీ సంక్రాంతి పండుగ పోయింది, కానీ ఇప్పట్లో మాత్రం రిలీజ్ కావట్లేదంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు తమిళనాట చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ విషయంలో వెంటనే తమకు అనుకూలంగా ఆర్డర్స్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కూడా విజయ్ ఆశ్రయించారు. అయితే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకోలేదని చెప్పి గతంలోనే స్పష్టం చేసింది. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ సింగిల్ బెంచ్కే ఈ కేసు అనేది విచారణ జరగాల్సి ఉంది. అక్కడ ఇరువైపులా వాదనలు, అంటే గతంలో ఏ విధంగానైతే సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి వాదనలు వినకుండానే జననాయగన్ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. సో ఖచ్చితంగా తమ అభ్యంతరాలు ఏంటో ఆ విషయాలను కూడా వినాలనే విషయం పైన ఈరోజు ఏదైతే డివిజన్ బెంచ్ ముందు వాదనలు జరిగాయి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు కేసు మళ్ళీ సింగిల్ బెంచ్కి వెళ్ళింది. సో సింగిల్ బెంచ్లో అక్కడ మద్రాస్ హైకోర్టు ముందు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి విడుదల ఉంటుందా, లేదంటే ఆ విడుదలకు ముందు ఇంకా మళ్ళీ ఏమైనా సీన్స్ను రీమేక్ చేయాలా, లేదంటే అక్కడ కత్తెరతోనే సరిపోతుందా అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి గత కొంతకాలంగా, అంటే విజయ్కి సంబంధించి రెండు అంశాల విషయంలో తను కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మరోవైపు విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట, దాంతో సుప్రీంకోర్టుకు వచ్చారు, ఆ తర్వాత సిబిఐ విచారణ. మరోవైపు ఆయన నటించినటువంటి జననాయగన్ సినిమా, ఇది కూడా ఇప్పుడు న్యాయ చిక్కుల్లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో జననాయగన్ ఇప్పట్లో విడుదలవుతుందా, లేదంటే దీనికి ఎంత సమయం పడుతుందంటూ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు పార్టీ పరంగా పెరుగుతున్నటువంటి అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కావాలనే ఈ సెన్సార్ బోర్డు తమ నేత కావచ్చు, ఇటు సినీ నటుడు కావచ్చు, విజయ్కి ఇప్పటి వరకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని ఎటువంటి రాజకీయ అంశాలు జోక్యం చేసుకోకుండానే పారదర్శకంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి సింగిల్ బెంచ్ ముందు విచారణ జరిగితే ఆ సింగిల్ బెంచ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది త్వరలో తేలనుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.